అందరికీ స్వాగతం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చించబోతున్నాం. అవును, మన ముందు టేబుల్ నిండా చాలా ముఖ్యమైన పత్రాలున్నాయి కదా. ఖచ్చితంగా. అంటే నాటి కాంగ్రెస్ సమావేశాల తీర్మానాలు మరియు కొన్ని అరుదైన చారిత్రక ఆధారాలు మన ముందున్నాయి. వీటిని చూస్తుంటేనే మనం కాలంలో కాస్త వెనక్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. నిజమే. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పెనుమార్పుకు శ్రీకారం చుట్టిన ఒక కీలక ఘట్టాన్ని ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. అదే ఆ 1920 నుండి 1922 వరకు దేశాన్ని ఒక ఊపేసిన సహాయ నిరాకరణ ఉద్యమం, ది నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. మన ముందున్న ఈ ఆధారాలను బట్టి అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలైంది, సామాన్య ప్రజలను ఒక మహాసైన్యంగా మార్చడానికి గాంధీజీ వేసిన వ్యూహాలేంటి అనేవి డీకోడ్ చేద్దాం. అంటే అది కేవలం ఒక సాధారణ నిరసన కాదు కదా, దేశాన్ని ఏకం చేసిన ఒక మహాయజ్ఞమది. అవును. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో, అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మనకున్న పత్రాల ప్రకారం ఈ ఉద్యమం 1920 ఆగస్టు 1వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. రైట్. అయితే ఇంతటి దేశవ్యాప్త ఉద్యమం రాత్రికి రాత్రే పుట్టుకురాదు కదా. దీని వెనుక దశాబ్దాల కోపముంది. ముఖ్యంగా 3 బలమైన కారణాలు ఈ జ్వాలను రగిలించాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 3 కారణాలు ఈ పత్రాల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అవును. మొదటిది బ్రిటిష్ వారు కర్కశంగా అమలు చేసిన రోలెట్ చట్టం. అంటే ఎవరినైనా సరే కనీస విచారణ లేకుండా జైల్లో పడేసే చట్టం. రెండవది ఖిలాఫత్ ఉద్యమం. ఇక మూడవది అత్యంత బాధాకరమైన జలియన్వాలాబాగ్ దురంతం. ఇక్కడ నాకు ఆసక్తి రేకెట్టించిన విషయం ఏంటంటే, ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో స్వరాజ్య ఉద్యమమని కూడా పిలిచేవారట. ఆ పేరులోనే ఆనాటి ప్రజల ఆకాంక్ష మొత్తం కనిపిస్తోంది. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ ఈ 3 కారణాల వెనుక ఉన్న లోతైన అర్థం. మనం ఆ కాలమాన పరిస్థితులను చూస్తే రోలెట్ చట్టమనేది ప్రాథమిక స్వేచ్ఛను హరించే రాజకీయ సమస్య. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా జైల్లో వేసేవారు. అవును, అదొక చీకటి చట్టం. ఇక ఖిలాఫట్ ఉద్యమం అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కీ సుల్తాన్ పట్ల బ్రిటిష్ వారు వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా వచ్చిన ఒక భావోద్వేగపరమైన సమస్య. ముస్లిం సోదరుల్లో రగులుతున్న ఒక మతపరమైన ఆగ్రహం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక జలియన్వాలాబాగ్ ఇది ప్రతి భారతీయుడే గుండెను రగిలించిన నెత్తుటి గాయం. వందలాది మంది అమాయకులను చంపిన జనరల్ డయ్యర్ లాంటి వారిని బ్రిటిష్ ప్రభుత్వం కనీసం శిక్షించలేదు కదా. అది దేశ ఆత్మగౌరవం మీద పడ్డ అతిపెద్ద దెబ్బ. అవును. అప్పటివరకు గమనిస్తే ఇవి 3 విడివిడిగా ఉన్న సమస్యలు. ఎవరికి వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. సెపరేట్గా. సరిగ్గా ఇక్కడే గాంధీజీ నాయకత్వ లక్షణం బయటపడింది. ఈ మూడింటినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చారు. వేరువేరు ఆగ్రహ జ్వాలలను ఒకే మహా ఉద్యమంగా మలచగలిగారు. అంటే బ్రిటిష్ వారిపై ఉన్న వ్యతిరేకతను స్వాతంత్ర్యం అనే ఒక స్పష్టమైన లక్ష్యం వైపు మళ్లించారన్నమాట. ఖచ్చితంగా. విభజించి తాలించే బ్రిటిష్ వారి వ్యూహానికి అందర్నీ ఏకం చేసి ఎదిరించే వ్యూహంతో సమాధానం చెప్పడం ఒక చారిత్రక మాస్టర్ స్ట్రోక్. నిజంగా ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. కానీ ఇక్కడ నాకొక సందేహం కలుగుతోంది. అడగండి. ఇంతటి అద్భుతమైన వ్యూహం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే దానికి ఆనాటి రాజకీయ నాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ ఉండాలి కదా. 100% ఉండాలి. మన ముందున్న రికార్డులు చూస్తే ఆనాటి రాజకీయ చదరంగం చాలా ఉత్కంఠభరితంగా సాగినట్లుంది. ముందుగా 1920 సెప్టెంబర్ నెలలో లాలా లజపతిరాయ్ అధ్యక్షతన కలకత్తాలో కాంగ్రెస్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అవును, ఆ కలకత్తా సమావేశం చాలా కీలకమైనది. అక్కడే మొదటిసారిగా ఈ తీర్మానాన్ని అధికారికంగా ప్రతిపాదించారు. సాయుధ పోరాటం కాకుండా ప్రభుత్వ యంత్రాంగానికి దేనిలోనూ సహకరించకపోవడం అనే ఆయుధాన్ని ఎంచుకోవడం అప్పటి నాయకులకు కూడా చాలా కొత్తగా అనిపించి ఉంటుంది కదా. ఏమాత్రం సందేహం లేదు. చాలా మంది సీనియర్ నాయకులకు మొదట్లో ఇది అస్సలు మింగుడుపడలేదు. దీన్ని మనం ఒక విస్తృత దృక్కోణంలో చూస్తే కలకత్తా సమావేశం కేవలం ఒక ప్రారంభం మాత్రమే. అక్కడ నిర్ణయం తీసుకున్నారు, కానీ అందరికీ పూర్తి నమ్మకం రాలేదు. అసలు నాటకీయ పరిణామాలు ఆ తర్వాతే జరిగాయని పత్రాలు చెబుతున్నాయి. అవును, 1920 డిసెంబర్లో నాగ్పూర్లో వార్షిక సమావేశం జరిగింది. దీనికి వీర రాఘవాచారి గారు అధ్యక్షత వహించారు. ఇక్కడే చరిత్రలో ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం కనిపిస్తోంది. సిఆర్ దాస్ గారి ఎపిసోడ్ కదా. ఖచ్చితంగా. గాంధీజీ తీర్మానానికి తీవ్రంగా వ్యతిరేకించడానికి ఆనాటి ప్రముఖ నాయకుడు చిత్రంజన్ దాస్ గారు ఏకంగా 250 మంది ప్రతినిధులతో ఒక ప్రత్యేక రైలులో నాగ్పూర్కి వచ్చారు. అవును, ఒకసారి ఆ వాతావరణాన్ని ఊహించుకోండి. కాంగ్రెస్లో అంతటి కమాండ్ ఉన్న నాయకుడు వ్యతిరేకించడానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సాధారణంగా అయితే పార్టీలో చీలిక వస్తుంది, లేదా సమావేశం రసాభాస అవుతుంది. కానీ మన ఆధారాల్లో గాంధీజీ ఆ పరిస్థితిని డీల్ చేసిన విధానం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. నిజమే. ఆయన దాస్గారిని శత్రువులా చూడలేదు. ఆ పక్కన పెట్టే ప్రయత్నం కూడా చెయ్యలేదు. బదులుగా ఆయనతో చాలా ఓపికగా చర్చలు జరిపారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. దాస్గారు కేవలం గుడ్డిగా వ్యతిరేకించలేదు కదా. అవును, ఆయన ఉద్యమం సక్సెస్ కావడానికి ఒక బ్లూ ప్రింట్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. గాంధీజీ తన ఈగోను పక్కన పెట్టి ఆ సూచనలను ఆమోదించి తీర్మానంలో సవరణలు చేశారు. ఆ సవరణల వల్లే ఉద్యమానికి ఒక సంపూర్ణ రూపం వచ్చింది. దాస్గారు చేసిన ఆ 4 సూచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ పాయింట్స్ మన డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. అవును. 1. బాలగంగాధర్ తిలక్ గారి జ్ఞాపకార్థం తిలక్ స్వరాజ్య నిధికి ఏకంగా ₹1 కోటి సేకరించడం. ₹1 కోటి?
ఆ రోజులో అది మామూలు విషయం కాదు. రెండవది, దేశవ్యాప్తంగా 1 కోటి మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేయడం. మూడవది, కార్మికుల దళాన్ని కూడా ఏర్పరిచి వారికి జాతీయ ఉద్యమములో స్థానం కల్పించటం. ఖచ్చితంగా. ఇక నాలుగవది, బ్రిటిష్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా మనకంటూ సొంత జాతీయ విద్యా సంస్థలు మరియు పంచాయతీలను నెలకొల్పటం. ఈ సూచనల వెనుకున్న వ్యూహం చాలా బలంగా ఉంది. నిధి వల్ల ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది. అలాగే 1 కోటి మందికి సభ్యత్వం అనగానే సామాన్య ప్రజలందరూ భాగస్వాములవుతారు. అవును. ఆ సభ్యత్వం పాయింట్ దగ్గరే ఒక మైండ్ బ్లోయింగ్ వాస్తవం ఉంది. ఆ సభ్యత్వ రుసుముగదా నాగ్పూర్ సమావేశంలో ఆ ఫీజును కేవలం 4 అణాలు అంటే 25 పైసలుగా నిర్ణయించారు. దీని వెనుక సైకాలజీ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. నిజమే. కేవలం ఉన్నత వర్గాలకు పరిమితమైన పార్టీలోకి ఒక సామాన్య రైతు లేదా కూలీ కూడా ఆ పావలా కట్టి ప్రవేశించవచ్చు. ఇది నా దేశం, స్వాతంత్ర్య పోరాటంలో నేనొక అధికారిక సభ్యుడిని అని ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీలయ్యేలా చేసిన మానసిక విజయమిది. అద్భుతమైన ఆయుధం అది. ఈ సవరణలు చూశాక సంశయించిన లాలా లజపతిరాయ్ లాంటి ఉద్దండులు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. అప్పుడే గాంధీజీ ఆ చారిత్రక ప్రకటన చేశారు. ప్రజల సహకారం ఉంటే ఒక్క సంవత్సరంలోనే, అంటే 1921 డిసెంబర్ 31 నాటికల్లా. అవును, ఖచ్చితంగా మనం స్వరాజ్యం సాధించుకోగలమని ఉద్ఘాటించారు. ఒక డెడ్ లైన్ విధించడం అనేది ప్రజల నరాల్లో ఎంత విద్యుత్తును ప్రవహింపజేసి ఉంటుందో కదా. ఖచ్చితంగా. అయితే ఆ ఉత్సాహాన్ని గాలి కొదిలేకుండా దాన్ని సరైన దారిలో నడిపించడానికి ఒక ద్విముఖ వ్యూహం రూపొందించారు. 2-pronged స్ట్రాటజీ అంటారు దీన్ని. మన పత్రాలు దీన్ని 2 భాగాలుగా విభజించాయి. ఒకవైపు నిర్మాణాత్మక కార్యక్రమాలు, మరోవైపు బహిష్కరణ కార్యక్రమాలు. ఇవి ఒకే నాణేనికున్న 2 ముఖాలు. ఒకవైపు బ్రిటిష్ వ్యవస్థను బహిష్కరిస్తూనే మన సమాజంలోని లోపాలను సరిదిద్దుకుంటూ స్వదేశీ వ్యవస్థను నిర్మించుకోవాలనేది దీని ఆంతర్యం. ఆ నిర్మాణ కార్యక్రమాలను చూస్తే అందులో 6 కీలకమైన అంశాలున్నాయి. ప్రతి ఇంట్లో నూలు వడకడం, స్వంతంగా ఖద్దరుత్పత్తి చేయడం, ఆ ఖద్దర్నే ధరించడం. దాంతోపాటు మద్యపాన నిషేధం, అస్పృశ్యత నివారణ, మరియు హిందూ ముస్లిం సఖ్యత. ఇవన్నీ గమనిస్తే కేవలం బ్రిటిష్ వాళ్లను పంపించడం మాత్రమే కాదు స్వాతంత్ర్యమంటే, మనల్ని మనం సంస్కరించుకోవడం కూడా అని అర్థమవుతోంది. అవును. అందుకే ఈ ఉద్యమానికి రాట్నం ఒక తిరుగులేని చిహ్నంగా మారిపోయింది. అది కేవలం దారం తీసే యంత్రం కాదు, స్వయం సమృద్ధికి సాక్ష్యం. ఇది ఒక ముఖ్యమైన ఆలోచనను లేవనెత్తుతోంది. ఏ పోరాటంలోనైనా ఒక శత్రు వ్యవస్థను ధిక్కరించడం సులభమే, కాని దానికి ప్రత్యామ్నాయాన్ని నిర్మించడం చాలా కష్టం. ఖచ్చితంగా. మనలో మనం ఐక్యంగా లేనప్పుడు ఒక సామ్రాజ్యాన్ని ఎదిరించలేం. అందుకే ఈ నిర్మాణ కార్యక్రమాలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక రెండవ భాగమైన బహిష్కరణ కార్యక్రమాల విషయానికి వస్తే, అవి బ్రిటిష్ వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్లాన్ చేశారు కదా. అవును. ప్రభుత్వమిచ్చిన గౌరవ పదవులు తిరిగి ఇచ్చేయడం, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు బహిష్కరించడం, న్యాయవాదులు కోట్లకు లాయడం మానేయడం. అన్నిటికంటే ముఖ్యంగా విదేశీ వస్తువులు మరియు వస్త్రాలను పూర్తిగా బహిష్కరించడం, వాటి స్థానంలో స్వదేశీ వస్తువులను వాడటం. శాసనసభలను, ప్రభుత్వ దర్బార్లను కూడా సామాన్య ప్రజలు బహిష్కరించారు. ఈ జాబితా వింటుంటే ఆ వాతావరణం కళ్లకట్టినట్లు ఉంది. వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకు రావడం, మోతీలాల్ నెహ్రూ లాంటి న్యాయవాదులు లక్షల ఆదాయాన్ని వదులుకోవడం, ఇవన్నీ పాలనను స్తంభింపజేసి ఉంటాయి. పైగా 1921లో ఇంగ్లాండ్ యువరాజు పర్యటనను కూడా సామూహికంగా బహిష్కరించారు. అది సామ్రాజ్యవాదానికి ముఖం మీద గుద్దినట్లు చెప్పిన సమాధానం. ఆ సమయంలో భారతదేశ వైస్రాయ్గా లార్డ్ రీడింగ్ ఉన్నాడని మన పత్రాలు చెబుతున్నాయి. ఒకవైపు కాబోయే రాజు వస్తున్నాడు, మరోవైపు కోట్ల మంది అహింసా మార్గంలో నిరాకరిస్తున్నారు. ఆ వైస్రాయ్కి ఎంత ఉక్కిరిబిక్కిరిగా అనిపించి ఉంటుందో. అదొక మానసిక యుద్ధం. ఏ ప్రభుత్వమైనా ప్రజల సహకారం మీదే ఆధారపడుతుంది. ప్రజలు కోట్లకు వెళ్లకపోతే న్యాయ వ్యవస్థకు అర్థం లేదు. బట్టలు కొనకపోతే వారి ఆర్థిక వ్యవస్థకు లాభం లేదు. ఈ చిన్న లాజిక్తోనే ఎక్కడా ఒక్క తుపాకీ గుండు వాడకుండా ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించారు. అవును. గ్రామ స్వరాజ్యమనే భావనకు ప్రాణం పోశారు. ఆర్థిక స్వావలంబన లేని స్వాతంత్ర్యం అసంపూర్ణం అని వారు నమ్మారు. సో ఈ పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత మనకు మొత్తంగా ఏమర్థమవుతోంది అంటే, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది కేవలం నిరసనలకే పరిమితం కాలేదు. ఖచ్చితంగా కాదు. అదొక జాతి నిర్మాణానికి వేసిన ప్రణాళిక. కర్కశమైన చట్టాలకు వ్యతిరేకంగా వేర్వేరు మతాలను, రైతులను, కార్మికులను ఒక్కటిగా చేసి నడిపించిన వ్యూహాత్మక అద్భుతం. పేదవాడి చేతిలో పావలా సభ్యత్వాన్ని, ఆత్మగౌరవానికి ప్రతీకగా రాట్నాన్ని పెట్టింది. స్వాతంత్ర్య పోరాటం ప్రతి పౌరుడి హక్కు అని నిరూపించింది. ఇదంతా చూశాక నా మదిలో ఒక బలమైన ప్రశ్న మెదులుతోంది. చెప్పండి. ఒక మహా ఉద్యమం ఏడాదిలో స్వరాజ్యమనే భారీ లక్ష్యం పెట్టుకుంది. కోట్లాది మంది తమ సర్వస్వాన్ని వదిలేసి పనిచేశారు. కాని ఆ గడువుగా పెట్టుకున్న 1921 డిసెంబర్ 31 ముగిశాక స్వరాజ్యం రానప్పుడు ఏమవుతుంది? అవును, అదొక పెద్ద ప్రశ్న. అంతటి తీవ్రమైన ఆశాభంగాన్ని దేశం ఎలా తట్టుకుంది? నాయకులపై నమ్మకం కోల్పోయే సమయంలో ఆ తర్వాత కూడా ఆ పోరాట స్ఫూర్తిని చావకుండా ఎలా కాపాడుకోగలిగారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. స్వాతంత్ర్యం కోసం ఆ తర్వాత ఇంకో 2.5 దశాబ్దాల పాటు అదే ఓపికతో నిలబడటానికి వారికి ఏది శక్తినిచ్చింది? బహుశా ఆ వైఫల్యమే వారిని మరింత దృఢంగా మార్చిందేమో కదా. ఖచ్చితంగా. ఈ కోణంలో చారిత్రక వాస్తవాలను మరోసారి మనందరం పరిశీలించాల్సిన అవసరముంది. మన గతం యొక్క లోతుపాతులు, మన పూర్వీకుల ఓర్పు మనల్ని ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అవును. ఈ లోతైన విశ్లేషణ మన చరిత్రను మరో కొత్త కోణంలో చూడటానికి సహాయం పడిందని ఆశిస్తున్నాను.